ఈరోజు మన వినాయకుని ప్రతిష్ఠ చేశారు కదా, అంటే మామూలుగా అందరి గుళ్ళల్లో ఎక్కడైనా మండపంలో అక్కడ దేవుని పెట్టుకొని అటు మలిపి పూజ టైంలో ఇటు తిప్పుకోమంటారు. ఎందుకు మీరు అక్కడ ఊరేంపుతో తీసుకోవాల్సిన భరత్ మేము పాత పద్ధతులనే తీసుకురావాలని తీసుకొచ్చినాం. ఊరేగింపుతోటి పాత పద్ధతిని తీసుకురావాలి. వెనకట పెద్దలు ఎట్లా తెచ్చారో మేము కూడా అట్లనే తేవాలని తెచ్చినాం. అంటే ఇంత ముందుకు పెద్దవాళ్ళు గుళ్ళ ముందు పెట్టి అక్కడ ఊరేంపుతో తీసుకొచ్చి తీసుకొచ్చేది, మేము కూడా ఇప్పుడు అట్లనే తెచ్చినాం. అట్లా తెచ్చినందుకు ఎట్లా అనిపిస్తుంది మీకు? మంచిగా అనిపిస్తుంది. మంచిగా అనిపిస్తుంది. చెప్పురా, ఇలా కొత్త పద్ధతులు తీసుకొచ్చారు మీరు. పాత పద్ధతి కొత్తది అనొచ్చా? కొత్తది, పాత పద్ధతి కొత్తది, పాతది. ఎట్లా అనిపిస్తుంది మీకు? ఇట్లా ఊరేంపుతో తీసుకొచ్చి విగ్రహ ప్రతిష్ఠ చేశారు కదా మీ కాలనీలో,
మా ఊరిలో రామలింగేశ్వర స్వామి గుడి వద్ద పెట్టి అక్కడ విగ్రహానికి పూజలు చేసుకొని మంగళారతి అక్కడ నుండి ఇక్కడ వరకు తీసుకురావడం జరిగింది మండపం దగ్గరికి. ఎలా అనిపిస్తుంది మీకు? కుల మత భేద లేకుండా అందరం కలిసి అంగరంగ వైభవంగా తీసుకురావడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. అంటే ఇక్కడ అన్ని కులాల కలిపి అన్ని కులాలు మామూలు ఏ కులం ఆ కులం ఉంటుంది మా ఊళ్ళో ఎవరైనా అన్ని కులాలు కలిసి అన్ని కులాల అట్లేం లేదు, అన్ని కులాలు ఒకటే, దేవుడు అందరికి ఒకటే, కులాలు అన్ని ఒకటే. ఇప్పుడు అన్ని కులాలు కలిసి దేవుడిని అందరం కలిసి తెచ్చినాం. అంటే అందరికి సంతోషమే, అందరికి ఆదర్శంగా ఉంటుంది అని చెప్పేసి ఊరేపుతో తీసుకొచ్చా. అట్లా అందరికి సంతోషమే, అందరం కలిసి తెచ్చినాం దేవుణ్ణి. దేవుడు అందరికి మంచిగా చూడాలి అట్లా. చెప్పే మీకు ఎట్లా అనిపిస్తుంది ఈరోజు ఊరేపుతో తీసుకొచ్చారు కదా? మంచిగా ఉంటాను. మంచిగా ఉందా? సంతోషం. ఏదో పాత పద్ధతిలో తీసుకొచ్చినట్టు గానే వినాయకుని ఇట్లా అన్ని కుల మత భేదాలు ఏం లేకుండా అందరూ మేము కలిసిమెలిసి ఉంటున్నాం కాబట్టి ఒక దగ్గర అంటే మీ కాలనీలో ఇలా విగ్రహ ప్రతిష్ఠ చేయడం మీకు ఎలా అనిపిస్తుంది? చాలా మంచిగా ఉత్సాహంతో మంచిగా పాత పద్ధతితో తీసుకొని ఊరేగింపుతో తీసుకొచ్చినందుకు అందరికి మనం అందరం కలిసి కుల మతం భేదం లేకుండా తీసుకొచ్చినందుకు అందరికీ సంతోషంగా ఉన్నది. సంతోషంగా దేవుడు కూడా మమ్మల్ని అందరినీ కాలనీలు మంచిగా చూడాలని మా యొక్క కోరిక. సంతోషం. మా గట్టని పాట బాగా చెప్పాలి. చెప్పే ఎలా ఉంది మీ కాలనీలో విగ్రహ ప్రతిష్ఠ చేసి కదా? మామూలుగా కాకుండా ఒక కొత్త పద్ధతి అంటారా పాత పద్ధతి అంటారా? ఇది పాత పద్ధతి మంచిగా ఉంది. పాత పద్ధతిని కొత్త పద్ధతి చేసారు. కొత్త పద్ధతి పాత పద్ధతి మంచిగా ఎలా అనిపిస్తుంది? మంచిగా మీరు చెప్పండి. మాకు నూతనంగా గృహాలు ఇచ్చినందుకు, గృహప్రవేశాలు చేసుకున్నందుకు తొలుతగా వినాయకుడిని ప్రతిష్ఠిస్తున్నాం కాబట్టి మాకు గుడి నుంచి అంగరంగ వైభవంగా తీసుకొచ్చుకొని ఇక్కడ ప్రతిష్ఠించుకున్నాం. మాకు ఇంతవరకు అయితే మంచి సంతోషంగా ఉంది. మాకు కులమత భేదాలు లేకుండా అందరి సహకారంతో అందరిని కలుపుమెలుపుగా పోయి ముస్లింలు కానీ ఎవ్వరు కానీ అందరు కలిసిమెలిసి వస్తారు కాబట్టి మంచిగా సహకారాలు ఇచ్చుకుంటా ఇంతవరకు అయితే మంచిగా చేసుకున్నాం. మాకు దేవుడు ఎప్పుడు ఆశీస్సులు ఇచ్చి మమ్మల్ని సకల సంతోషాలతోటి సుఖంగా చూడాలని కోరుకుంటున్నాం. మా దేవుడు మాకు సంతోషం మంచిగా. మరి మీ సంతోషం ఉంటే మరి ఇక్కడే పెట్టకుండా ఎక్కడి నుంచి తీసుకొచ్చినందుకు? మాకు సంతోషం ఉండాలి, మా దేవుని తీసుకొచ్చినందుకు. మీ దేవుని తీసుకొచ్చారు కానీ ఊరేంపుతో తెచ్చేందుకు పాత పద్ధతిలో తెచ్చాం. అదే సంతోషం. సంతోషంగా దేవుని నిమజ్జనం. డబుల్ బెడ్రూమ్ మాకు దేవుడు ఇచ్చిండు. దేవుని కూడా మేము ఇప్పుడు కొత్తగా పెట్టుకున్నాం. మమ్మల్ని దేవుడు మంచిగా అందరినీ సహకరించాలి, అందరికి మంచిగా చూడాలి. పిల్ల జల్ల చిన్న పెద్ద అందరికి మంచిగా చూడాలి. మళ్ళీసారికి ఇంకా మంచిగా చేస్తాం. దేవుడు మమ్మల్ని ఇప్పుడు మంచిగా చూసిండు అనుకో, ఇంకా మళ్ళీసారికి